పేట గ్రామంలో అన్ని సమస్యలే ఎన్నిసార్లు ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎంఆర్ఓ ఆర్ఐ పట్టించుకోవడం లేదని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ తోటి రైతులు వాగ్వాదానికి దిగారు. మా యొక్క సమస్యలు ఎన్నిసార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. అనంతరం రైతులు జిల్లా అదనపు కలెక్టర్కు ఎంఆర్ఓను ఆర్ఐ ఇక నుండి బదిలీ చేయాలని చెప్పి కలెక్టర్కు వినతి పత్రం కూడా అందజేశారు. ఈ సందర్భంగా భవానీపేట గ్రామస్తులు మాట్లాడారు. ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి కానీ రైతుల యొక్క సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని అన్నారు. మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి మండలంలో ఉంటే మీరే కనబడతాయి కదా సార్ కనబడతా మీరు ఊళ్ళకి ఇస్తున్నారు. పల్వంచ మండలం భవాన్పేట విలేజ్ మాది. ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ వీళ్ళు పనిచేయడానికి లేరు. వాస్తవానికి ధరణి వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్లు అవి. ఎవరైనా ఆపత్తుడి వాడు భూమి అమ్ముకుంటే వీళ్ళకి వచ్చి మొదలు చూపించాలి. చూపిస్తే వీళ్ళు వాళ్ళ పహానికి రికార్డు కరెక్ట్ ఉన్నారా లేదా అని చూస్తారు. పహానికి రికార్డుకు రైతులు రాసుకోలేరు ఎవరు. వీళ్ళు కాకపోతే ఈ ఎంఆర్ఓ కాకపోతే అంతకుముందు ఎంఆర్ఓ రాశారు. దాని ప్రకారం వస్తే రిజిస్ట్రేషన్ చేస్తలేరు. సర్టిఫికెట్ల విషయంలో ఈ ఆర్ఐ అసలుకే పట్టించుకోడు, 6 నెలలు జరుపుతాడు. కాబట్టి మేము ఇలా ఈ వచ్చిన అడిషనల్ కలెక్టర్ వచ్చిండు, వారికి మేము మా సమస్యలు లిఖితపూర్వకంగా రాసిచ్చినాం. మాకు ఈ ఎంఆర్ఓ వద్దు, ఈ ఆర్ఐ వద్దు, వేరే వాళ్ళను అపాయింట్ చేసి దయచేసి మేము ఆల్రెడీ మీ సేవ పోతాం, మా పేరు అక్కడ ఉంటే మేము స్లాట్ బుక్ చేసుకొని వస్తాం, మాకు రిజిస్ట్రేషన్ చేయాలి. సర్టిఫికెట్లు కూడా మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకొని మీ టైం ప్రకారం 8 రోజులకు ఇస్తారా 15 రోజులకు ఇస్తారా ఆ ప్రకారంగా సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి. కానీ వీళ్ళిద్దరిని మాత్రం ఇక్కడ నుంచి తొలగించాలి అని మేము సార్కు రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మండలాధ్యక్షుడు సమస్య ఏంటంటే ల్యాండ్ సొంత ల్యాండ్ వేరే వాళ్ళు పేర్కొన్న పడుతుంది. ఇప్పుడు 2014 పడితే వాళ్ళ దగ్గర పోతే ఏమంటారంటే మాకు ఏమైనా పైసలు ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని. మేము ఎక్కించినామా, మా అంతా గవర్నమెంట్ ఎక్కించింది వాళ్ళే చేయాలా అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు మేము పోయి అడిగితే ఏం చెప్తున్నారంటే ఎక్కించిన వాళ్ళు మాకు పైసలు ఇస్తే మేము చేస్తాం, లేకుంటే లేదంటారు. ఇప్పుడు వాల్యుయేషన్ చూస్తే ఏ భూమి అయినా మినిమం 10 లక్షలు ఉంది. అలా సగం అన్న అడుగుతున్నారు. వాళ్ళు నష్టపోయేది ఎవరు? ఈ తప్పిదం జరిగింది ఎవరి వల్ల? గవర్నమెంట్ వల్లే జరిగింది. అది దయచేసి గవర్నమెంట్ వాళ్ళే అధికారులు దాన్ని సరి చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నెంబరు బల్వంతి గారు సిర్పూరి బాలవ్వ పేరు మీద ఉన్న ల్యాండ్ పెద్ద నర్సరెడ్డి ఫోటో పడ్డది. కామ్సాన్ పెద్ద నర్సరెడ్డి ఫోటో పడ్డది. ఇది ఇంచుమించు కలెక్టర్కి ఇచ్చినాము, జేసీ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇచ్చినాము. ఇప్పటి కూడా అవుతుంది. ఈ సమస్య ఇది ఒక్కటి కాదు, ఒక 100 వెళ్తాయి మా మండలంలో. 100 సమస్యలు ఉన్నాయి మా మండలం మీదనే ఉంటాయి. డిఎస్ ప్రాబ్లం కావచ్చు, ఏదో కావచ్చు. ఇప్పుడు కృష్ణ గారు వచ్చారు, అతనికి కూడా ఇది చూపిస్తాం, సమస్య సాల్వ్ చేస్తామని చెప్పారు. లేకుంటే చేసి కమిషనర్కి పంపుతామని అంటారు. వీళ్ళతో అయ్యే సమస్య వీళ్ళు చేస్తామన్నారు. వీళ్ళతో గాంధీ ఒక వారం 10 రోజులలో కమిషనర్కి పంపి సమస్య సాల్వ్ అయ్యేదాకా చేస్తామని మా చెప్తున్నారు సార్. పేరు సింహాచలం, భవానీపేట విలేజ్. అయితే మా జాగా 769 సర్వే నెంబర్లో ఉంది. అక్కడ ఒక 800 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఇక్కడ ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ శ్యామల మేడం, విఆర్ఓ శ్రీనివాస్ వీళ్ళు అప్పుడు ఉన్నారు సర్వే జరిగే టైంలో. ఇంకా సర్వే కాలేదు మాకు. సర్వే జరిగే టైంలో ఒక 40% సర్వే జరిగిన తర్వాత విఆర్ఓలను కేసీఆర్ తీసేయడం జరిగింది. తర్వాత మొత్తం డూప్లికేట్ పాస్బుక్లు 800 ఎకరాలకు 769 సర్వే నెంబర్ల 800 ఎకరాలకు 1200, 1300 ఎకరాల పాస్బుక్లు తయారు చేసి ఎవరు లంచం ఇస్తే వాళ్ళు. భూమి లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే
ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుంది అని చూసుకొని ఎవరైనా ఊరికి పోతే ఎవరైనా చనిపోతే వాళ్ళ జాగాలకు వచ్చి కబ్జాలు చేసుడు, వాళ్ళు దౌర్జన్యం చేసుడు ఏమనంటే మాకు గవర్నమెంట్ పాస్బుక్లు ఇచ్చింది మేము చేస్తాం మాది అని తిరగబడడం జరుగుతుంది. ఈ విధంగా లొల్లులు ఎన్నో సమస్యలు ఎంఆర్ఓ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా కూడా. ఇంకోటి సరే నేను చెప్తున్నాను, ఇక్కడ 729 సర్వే నెంబర్ల పట్ట భూమే లేదు. నేను ఇక్కడ ఫోటో కూడా తీసుకోండి సార్. ఇగో 729 సర్వే నెంబర్ల పట్ట అని నేను నిన్న మీ సేవలో తీసిన ఆన్లైన్లో ధర్మిలా పట్ట ఎట్లా పడుతుంది సార్? 729 సర్వే నెంబర్ల అసలు లావన్ పట్టనే ఉంది, మొత్తం పట్ట భూమి అసలే లేదు. అలాంటిది ఏ విధంగా పడుతుంది? ఇంకొకటి, వీళ్ళు ఇళ్ళ లేని భూమి ఇదే వ్యక్తి క్యాండిడేట్ ఈడ టోటల్ ఎకరం 4 ఎకరాల చిల్లర ఉంది. ఈడ నా పైన దౌర్జన్యంగా నా భూమి ఆక్రమించి కడిలు వాడితే ఇందున్న సర్వే నెంబర్లో 600 ఎకరాలు అదే క్యాండిడేట్ భూమి. ఈ విధంగా జరుగుతుంది సార్. మొత్తం అక్రమార్కులు జరుగుతున్నాయి. మొత్తం మాజీ సర్పంచులు, మాజీ వీళ్ళు ఉప సర్పంచులు వీళ్ళందరూ వీళ్ళ దౌర్జన్యాలకు ఆగడాలో లేకుండా అయిపోతుంది. మొత్తం రాజకీయాలలో మొత్తం ఈ విధంగానే చేస్తున్నారు సార్. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా నేను ఆ టైంలో నేను వస్తాను. అవసరమైతే నా నెంబర్ కూడా రాసుకోండి సార్, 9949049828. అది సార్ మా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ.